గురుగారు నమస్కారం. ఓం నమో వెంకటేశ. జై చిన్నమస్త. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను సార్. అద్భుతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన పరాభవనామ సంవత్సరం ఉగాదికి. ఉగాది తెలుగు సంవత్సరం. తెలుగు సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం మొదలు కాబోతోంది. సరే. సో మా కష్టాలు కన్నీళ్ళు ఇప్పుడైనా తీరుతాయా మీ ద్వారా తెలుసుకోవాలని మా ఆశ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరి చూద్దాం సార్, ఏంటి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే ఇక్కడ మనం రెండు రకాలుగా చెప్పుకోవాలి. మామూలుగా అంటే మనం ఉగాది నుంచే చెప్పుకోవాలి సార్, పరాభవనామ సంవత్సరం కదండి. సో అక్కడి నుంచే చెప్పుకోవాలి. కానీ ఈ జనవరి నుంచి చెప్పే ట్రెండ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఇది ఇంగ్లీష్ వాళ్ళది. కరెక్ట్. కానీ ఇది ఏదో మొదలైంది ట్రెండ్. నాకు కొత్తలో విచిత్రంగా అనిపించింది. జనవరి 1కి ఇది ఏంది, కొత్త సంవత్సర ఫలితాలు ఏంటి అని విడ్డూరంగా అనిపించింది. ఎక్కడ చూసినా అవే జనవరి 1 ఉన్నాయి. జనవరి 1 అనేది మనకి సంబంధం లేనివి. కరెక్టే గురువు. అయితే మన భారతీయులు, మన తెలుగు వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటంటే పొద్దున్న లేవగానే మనం క్యాలెండర్ చూస్తాం. ఇవాళ యమగండాలు ఉన్నాయా, రాహుకాలాలు ఉన్నాయా, ముహూర్తాలు ఏంటి, మంచి కాలం ఏంటి, ఇట్లా శకునం ఏంటి చూస్తాం కదా మనం. కాబట్టి ఎప్పుడు చెప్పినా వీటికి ఆ ప్రాధాన్యత ఉంటుంది. నలుగురితో నారాయణ అన్నట్టుంది పరిస్థితి. దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు కదా చేస్తున్నాం కదా. ఇప్పుడు మా కోసం త్రైమాసిక ఫలాలు వదిలేండి కొంచెం ముందుగా మరి భయంకరంగా ఇది జనవరి నుంచే మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది 2026కి సంబంధించి. మరి ఏంటి, గండాల సంవత్సరమా లేదంటే? అదే సార్, ఈ సంవత్సరం అయితే అంటే అకార్డింగ్ టు ఈ జనవరి దాని ప్రకారం అయితే కొంచెం ఇష్టం కొంచెం కష్టంగానే ఉన్నట్లుంది. అవునా? కొన్ని రాసులు చూడండి అదృష్టంతో కూడిన గండాలతో ఉన్నాయి. కొన్ని అదృష్టం ఉంటుంది, ఒక సైడు ప్రాణగండము ఉంటుంది. అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు కొన్ని రాశులు ఉన్నాయి. కొన్ని రాశుల ఫలితాలు అయితే పరమ వరిష్ఠగా ఉన్నాయి. కొన్ని రాశులేమో చాలా తక్కువ స్థితిలో ఏమో కొన్ని బాగా హైలైట్గా ఉన్నాయి. ఓకే. సో కాబట్టి అంతా ఒక కలగూర గంపలాగే ఉంది ఈ సంవత్సరం అయితే గిన. అంటే నేను చెప్పేది అయితే సార్, ఇది మనకు గురుగ్రహ గోచారం అనేది మనకు దాదాపు జూన్ అరౌండ్ కొంచెం మారిపోతుంది. కాబట్టి అప్పటి వరకు ఈ ఫలితాలు అనేటువంటి, ఎందుకంటే ఒక్కొక్క రాశికి సంబంధించి గురువు 2 నెలలు 5 నెలలు ఇలా స్థితమై ఉన్నాడు అనమాట. సో దాన్ని బట్టి ఫలితాల వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకే. పోనీ అంటే ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం 2026లో ఎవరికి రాజయోగం పట్టబోతుందని ఏమైనా చెప్పగలుగుతామా మనం? సార్ ఖచ్చితంగా చెప్తాము. ఏ రాశులకు బాగుంటుంది అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో గురుగారు, మీరు కామాఖ్య అమ్మవారి ఆరాధకులు, అట్లాగే దశమహావిద్యల ఉపాసకులు. సో ఈ నేపథ్యంలో ఇంతకంటే మామూలుగా అందరూ పంచాంగం చూసి చెప్తారు మీకు ఇట్లా కలిసి వస్తుంది అని. కానీ మీది విభిన్నమైన ప్రక్రియ, వామాచార ప్రక్రియ. మరి ఈ నేపథ్యంలో ఈ 12 రాశులు మీనం నుంచి మేషం వరకు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏ దేవతను ఆరాధించాలి? సో ఇప్పుడు మేషరాశి వాళ్ళకి చూద్దాం. ఓకే. మేషరాశి వాళ్ళకి ఏం చెప్పాలంటే కొంచెం రాజయోగమే సిద్ధించిందనే చెప్పచ్చు. వీళ్ళకి వచ్చే స్టూడెంట్స్ సార్, డబ్బు పరంగా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడాను వీళ్ళందరికీ పాజిటివ్గానే ఉంది. గృహ సౌఖ్యం ఉంటుంది, వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. తర్వాత ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత సంతానము, అంటే ఈ పిల్లలు ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగే వాళ్ళకు కూడా కొంచెం ఆశాజనకంగానే ఉంటుంది. ఎంతో కాలంగా సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా ఈసారి చాలా పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. అంతేకాకుండా తాంత్రిక పరంగా తంత్రంలో కానీ వామాచార విద్యల్లో కానీ అడుగు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది శుభ పరిణామం అన్నమాట. సో వెరీ గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. కానీ ఇదంతా కూడాను చూడండి, మనకు ఏదో మేషరాశి అంటానే వీళ్ళు సంకలు గుద్దుకొని మొత్తం నేను చెప్పినట్టువన్నీ వచ్చేస్తాయి అంటే అట్లా కాదు. డిపెండ్స్ ఆన్ శని. ఎందుకంటే మేషరాశికి ఇప్పుడు శని అనేది నడుస్తూ ఉంది. మనం ఒకసారి ఇప్పుడు గోచార పరంగా కొన్ని రకాల చార్ట్ తీసుకుంటే చూడండి సార్, మనకు శనిగ్రహం అనేది, శనిగ్రహం చూడండి కేవలము 1 డిగ్రీ ఉంది. ఏదైనా ఇప్పుడు మన వాళ్ళంతా ఎట్లా అంటే గోచార ఫలితాలు, వార ఫలితాలు చెప్పాలంటే ఊరికే మీన రాశికి అది, మేషరాశికి ఇదేం చెప్తారు. ఓకే, మీరు చెప్పేది బాగుందయ్యా, గ్రహ అవస్థలు చూడరా, గ్రహం ఎట్లుంది పరిస్థితి అనేది చెప్పరా. ఇప్పుడు మీరు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏదో ఒక ఫలితం ఇవ్వాలి.
ఆయనకి లోపల ఆయనకి ఎనర్జీ లేదు, ఇంకా ఆయన ఫలితం ఎట్లా ఇస్తాడు? కరెక్ట్. శనిగ్రహం యొక్క స్థితిగతులను కూడా మనం చూడాలి. శని 1 డిగ్రీ తోటి ఉన్నాడు. మీరు అస్సాంలో పుట్టినా, గుజరాత్లో పుట్టినా, కాశ్మీర్లో పుట్టినా, కన్యాకుమారిలో పుట్టినా ఆయన పొజిషన్ అనేది మనకు 1 డిగ్రీ 55 మినిట్స్గా ఉందన్నమాట. ఇది మనం రాశి పరంగా కాకుండా లగ్నాల పరంగా చూస్తే కొన్ని వాటికి యోగత్వం అవుతుంది, కొన్ని వాటికి అయోగత్వం అవుతుంది. పైగా ఇప్పుడు ఏలినాటి శనిలో ఉండడం వలన శని ఎట్లా అనుకూలిస్తాడా అనేది అది మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్. ఇప్పుడు ఒకవైపు రాశిపరంగా యోగం ఇవ్వాలి, ఒకవైపు ఈయనేమో రెడీగా ఉన్నాడు పోటు వేయడానికి. సో కాబట్టి ఎట్లా మనం చూడాలి అనేది డిపెండ్స్ ఆన్ దర్ డిగ్రీస్, కూడా రిజల్ట్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఏదో మేషరాశి అంటే ప్రపంచంలో ఒక 200 కోట్ల మంది మేషరాశి వాళ్ళే ఉంటారని ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ ఒకటే వచ్చేస్తాయండి, అంతే కదా సార్? సో కాబట్టి ఈ వార ఫలితాలు అనేవి మనము అబ్జర్వేటరీగా కొన్ని చూసుకోవచ్చు. బట్ ఇవే మనకు ఇంకా మొత్తము ఈ మధ్య కొంతమంది 500 పేజీల జ్యోతిష ఇది ఇచ్చేస్తామంటారు, అదేదో సినిమాలో సీట్ ఇచ్చేస్తారండి అంటారు చూడండి. అట్లా ఇవి అనేది కాన్ఫిడెంట్గా ఇట్లే ఏదని కాదండి, డిపెండ్స్ ఆన్ ద అదర్ ప్లానెట్ పొజిషన్స్, విశ్వోత్తరి దశ ప్రకారం ఓవరాల్ గా ఇవి పాసిబిలిటీస్ అనేది. ఎందుకంటే చూడండి సార్, ఒక విషయం చెప్తాను, రాశి ఫలాలు చెప్పడం వలన జ్యోతిష్యం మీద చాలా నెగిటివిటీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎలాగంటారా, వీడియో రాశి ఫలాలు చెప్తాడు, ఆ ప్రజలు భక్తులు వింటారు, శిష్యులు వీళ్ళవి పాజిటివ్గా ఉండేటివి వీళ్ళు తీసుకుంటారు. ఎవరు? ప్రజలు. ఈ సంవత్సరం రాజయోగం అది ఇది అంటే రాజయోగం అంట, సరిగ్గా లేదంటే అంతెందుకంటే మొన్న మధ్య ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరకు, నోటుకొచ్చిన తిడుతున్నారు జ్యోతిష్యులను వచ్చి నా ముందే, పలానా జ్యోతిష్యుల్ని యూట్యూబ్లో ఉన్న జ్యోతిష్యుని తిడుతున్నారు, అన్ని గబ్బు డాష్ ఆ డాష్ ఈ డాష్ అని. ఎందుకమ్మా అట్లా తిడుతున్నారంటే, మొన్న బాగా చెప్పారు సార్ అంతా పాజిటివ్గా, మళ్ళీ మొన్న వేరే నెగిటివ్ చెప్పినారు అని తిడుతుంది. వేరే జ్యోతిషులు ఇట్లా నెగిటివ్గా చెప్పినారు అని తిడుతుంది అనమాట. అంటే ఒక పాజిటివ్గా చెప్పాల్సిన పాజిటివ్గానే చెప్పాలని కోరుకుంటారు జనాలు కూడా. నాకు కూడా అలాంటి అనుభవం అయింది గురుగారు. అవునండి, ఒకరు ఒకలాగా చెప్తే ఇంకొకరు క్వైట్ ఆపోజిట్ చెప్పడం కూడా నేను విన్నాను. అదే కాబట్టి ఈ రాశి ఫలాలు అనేది కత్తి మీద సాము లాంటిది సార్. ఇప్పుడు మనం పాజిటివ్గా చెప్పామనుకోండి, మళ్ళీ ఒక 2 నెలలు మొన్న అట్లా చెప్తురే మళ్ళీ ఇట్లా చెప్తురే అంటారు అనమాట. కానీ ఏది ఏమైనప్పటికీ మనం ఇక్కడ ఒక థీమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాసిబిలిటీస్ అనేది రైట్. ఈ రాశి వారికి నప్పే కలర్లు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాంటి చెప్తారా? అవన్నీ ఉంటాయండి, చాలా మంది చెప్పకపోవచ్చు, బట్ నేనైతే లిస్ట్ అవుట్ చేశాను, మ్యాక్సిమం పాసిబిలిటీస్ చెప్తాను. సో మేషరాశి వాళ్ళకు సార్ విదేశీ అవకాశాలు, ఈ ఫారిన్ పోవడం అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. సంతానము, తాంత్రికంగా కానీ ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలని ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ డిపెండ్స్ ఆన్ శని మనకు ఆ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి అది ఎంతవరకు ప్రాపర్గా రిజల్ట్ ఉంటుంది అనేది కూడా మనం వెయిట్ చూడాల్సి ఉంటుంది. ఇక తర్వాత మేషరాశి వాళ్ళు ఏదైనా దేవతను కొలవచ్చా అంటే జాతక రీత్యా మనకు జూన్ వరకు ఈ మేషరాశి వాళ్ళు అయితే మీరు తారాదేవత ఆరాధన చేయొచ్చు. తాంత్రిక పరంగా, వామాచార పరంగా మేషరాశి వాళ్ళు తారాదేవత ఆరాధన చేయడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈవెన్ మీరు దశ మహావిద్యల్లోనే తారాదేవత ఆరాధన చేయడం ద్వారా చాలా బెనిఫిషియల్ రిజల్ట్స్ పొందుతారు. దీంతోపాటు శని ఎఫెక్ట్ కూడా మీ జాతక రీత్యా తారాదేవిని చేయడం ద్వారా కూడా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక మీరు అడిగినట్టు ఏదైనా ఫుడ్ గట్రా కలర్స్ ఇట్లాంటివి ఉంటుంది సార్, ఉంటుంది పక్కా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలకు కొన్ని రుచులను ఆపాదించినారు శాస్త్రంలో, పులుపుకి ఇట్లా, కారంకి ఇట్లా, చేదుకి గ్రహము అని. సో ఆ రకంగా కూడా మనము ఈ రాశి వాళ్ళకు సంబంధించి ఫుడ్ బేసిక్గా ఏంటంటే ఫుడ్ అండ్ కలర్ విషయానికి వస్తే మేషరాశి వాళ్ళు ఇప్పుడు ఎల్లో కలర్ ఎక్కువ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది అంటిల్ జూన్ వరకు. ఎల్లో కలర్ని ఎక్కువ జూన్ వరకే కొంచెం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది మేషరాశి వాళ్ళు. అండ్ వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి మేషరాశి వాళ్ళు. ముఖ్యంగా నూడిల్స్ అంట, పాస్తా, మెక్రోనీ ఇలాంటి వాటిని మేషరాశి వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఇది మేషరాశికి సంబంధించినవి అన్నమాట.